నల్లగుంట సంగం మండలం సుభిక్షం ఉంది సార్. క్యాప్ దీని బట్టల మీద పెట్టి అక్కడ ఉన్నారు మనుషులు ఇద్దరిని పెట్టి మిగతా ఉంటారు ఇక్కడ వెనకనే నోటి రావే అక్కడ ఉన్నారు ఇద్దరు రైట్ ఇద్దరు ఇంకోళ్ళు మా కిషోర్ కూడా ఈరోజు నన్న మరీష్ అతని వయసు 27 సంవత్సరాలు, సిద్దిపురం గ్రామస్తుడు. అతను గతంలో పోలీస్ కానిస్టేబుల్కు మరియు ఎస్ఐ ఉద్యోగానికి ట్రై చేసి పోలీసు ఉద్యోగం రాలేదని చెప్పి అతను పోలీసులని చెప్పి మోసగించాలని చెప్పి ఉద్దేశంతో అతను పోలీస్ సంబంధించిన యూనిఫాము, షూసు, ఎన్ని ప్యాడ్స్, విజిల్ గార్డు, దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఎస్ఐ సంబంధించిన ఈ పోలీస్ యూనిఫామ్ అంతా సేకరించుకొని పోలీసులని చెప్పి కారులో ఇంకా స్విఫ్ట్ డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసుని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మయోమరెడ్డి సిఐ గారు, ఈ సంఘం ఎస్ఐ రాజేష్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కారును ఉపయోగించిన కారును, షూస్ను, అది ఉపయోగించిన అంటే బూట్లను, అదేవిధంగా యూనిఫామ్ను, విజిల్ గార్డు, నేమ్ ప్లేటు, తదితర బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐ ఉద్యోగం రాలేదని చెప్పి ఎస్ఐ అని చెప్పి నేను ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపర్సనేషన్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసులు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా నేరము. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి. అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసిందని కోరుచున్నా. ఇదే కాదు, పోలీసు అనే చెప్పే కాదు, ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి కూడా ఒక వ్యక్తి కాని వ్యక్తి నేను వేరే వ్యక్తిని అని చెప్పి ఇలాంటి నేరాలు పాల్పడితే పోలీసులకు ఇమ్మీడియట్ సమాచారం ఇచ్చి అలాంటి వారి ఆట కట్టించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కనపడితే మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇలాంటి వాళ్ళ మీద అవసరమైతే హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో జరగకుండా ఇలాంటి చూసుకోవడం జరుగుతుంది. ఎన్ని రోజుల నుంచి? 10 days నుంచి. ఇలా తిరుమల దాదాపు 10 రోజుల నుంచి ఈ చంగం చెక్ పోస్టు మనం చెప్పినట్టుగా అట్లా నెల్లూరు, అట్లా తిరుమల, బుచ్చి తదితర ప్రాంతాల్లో తిరుగుతూ యూనిఫామ్ ఉపయోగించి నేను పోలీసు అని చెప్పి వసూలు విషయం కానీ ఈ కార్యక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఈరోజు మన దగ్గర దొరికిపోయి పోలీసు కేసు పెట్టించుకుని అరెస్ట్ కాబట్టాడు. నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ, నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ, నేను జడ్జి అని చెప్పి కానీ, ఇతరత్ర ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి వారు నమ్మద్దండి, భయపడవద్దండి. అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 1930కి ఫోన్ చేయొచ్చు, అదేవిధంగా 112కి ఫోన్ చేయొచ్చు. చేసి ఇమ్మీడియట్ పోలీసు అటెండ్ అవుతారు. చాలా వరకు మోసపోతున్నారు ప్రజలందరూ కూడా. ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఎవరు మోసపోవద్దండి దయచేసి. ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. కాబట్టి ఆ డిజిటల్ అరెస్ట్ అని చెప్తే కూడా ఎవరు నమ్మద్దని చెప్పి ఒక్కసారి అందరికీ తెలియజేసుకుంటారు. ఈ సందర్భం ఏదైనా డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ ఎవరైనా చేసినా కూడా సంబంధించిన అధికారి అంటే నియర్ బై పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కానీ సిబ్బందికి కానీ, అదేవిధంగా 112కి కానీ
కాల్ చేయడం కానీ, అదేవిధంగా 1930 కూడా కాల్ చేయడం చేస్తే దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.